హాయ్ ఎవ్రీవన్. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నేను ఇలా హెయిర్ బ్యాండ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లెంత్ 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 21 ఇంచ్ ఈ విధంగా పీస్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండాలి, కరెక్ట్ సైడ్కి లోపలగా ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత క్లాత్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలి. మనం క్లాత్ ఏదైతే తీసుకుంటామో సేమ్ కలర్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తానికి రన్నింగ్ స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా దగ్గరికి లాగి 3-4 టైమ్స్ మనము ఈ విధంగా టైట్గా రోల్ చేయాలి థ్రెడ్ని. నేను ముందుగానే బేసిక్ రబ్బర్ బ్యాండ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్ని ఆ బ్యాండ్కి అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా 3-4 టైమ్స్ స్ట్రాంగ్గా నాట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్